హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారు చూసేసాను. నాకు అంతంతగానే అనిపించింది, బట్ ఏమంతా హైప్ అయితే కనిపించట్లేదు. పర్లేదు, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, వెలివేషన్ షాట్స్ అయితే బాగా పిచ్చ హైప్ లో ఉన్నాయి. అదే కాకుండా వెంకటేశ్వర కాంబినేషన్ తో కాబట్టి బాగుంది. వాళ్ళ ఇద్దరు మధ్యలో ఫన్ యాంగిల్ అయితే బాగుంది. ఏదో విలన్ లుక్ లో ఎంట్రీ ఇస్తున్నట్టు ఎంట్రీ ఇచ్చారు, బట్ కానీ లాస్ట్ కి వెళ్ళడానికి మళ్ళీ ఫన్ కి తీసుకెళ్లారు. అన్ని అనిల్ రావుపూడి అంటేనే ఫన్, బట్ చిరంజీవి గారికి దగ్గర క్యారెక్టర్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు అంటే మాస్, మనం అదో రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ చిరంజీవి గారు చేయాల్సిన సినిమా కాదేమో అని నా ఫీలింగ్. నయనతార గారు చిరంజీవి గారు అంటే నయనతార గారికి చిరంజీవికి అంత కాంబినేషన్ సెట్ కాదు అని నాకు అనిపించింది. అసలు సెట్ అవ్వలేదు. బట్ కానీ ఫుల్ డామినేటింగ్ క్యారెక్టర్ నయనతార ఈ సినిమాలో చిరంజీవి గారిని ఆట ఆట ఆడుకుంటుంది, మామూలు కాదు అసలు. బట్ చిరంజీవి గారు పర్సనల్ లైఫ్ వచ్చేసరికి బయట పులి ఇంట్లో పిల్లి అంటారు చూసినావా? సో అలాంటి క్యారెక్టర్ చిరంజీవి గారిది ఇందులో. బాగుంది. చిరంజీవి గారి యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు, బట్ కానీ నాకెందుకో కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపించింది. వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే చూసింది రెండే క్లిప్లు, బట్ కానీ తెలుసు కదా, ఫన్ అంటే వెంకటేష్ గారు చింపేశారు. చిరంజీవి గారు కూడా అప్పటికిప్పటికి ఏం తగ్గలేదు. ఫైట్ సీన్స్ ఉన్నాయి, 2-3 ఫైట్ సీన్స్ ఉన్నాయి, బట్ కానీ ఆ ఫైట్ సీన్స్ లో కూడా చిరంజీవి గారు అసలు ఈ ఏజ్ లో కూడా అంత పర్ఫార్మెన్స్ చేశారంటే గ్రేట్ అసలు, మామూలుగా కాదు. నాకైతే మస్తు అనిపించింది. బట్ కానీ చిరంజీవి గారు చేయాల్సిన క్యారెక్టర్ కాదేమో, చిరంజీవి గారికి తగ్గ ఫిలిం కాదేమో అని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బట్ నాకంతా హైప్ అయితే లేదు ఎందుకో. సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి నాకు అనిపించింది. చూద్దాం మరి ఏమవుతుందో నెక్స్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.